ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన 2 దేవాలయాలు. కానీ నిజంగా శక్తి ఎక్కడ ఎక్కువ? ఈరోజు మనం పోల్చబోయేది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. 2 సాక్షాత్తు విష్ణుదేవుడి ఆలయాలే. కానీ భక్తి, సంపద, రహస్యాలు 3 విషయాలలో పూర్తి భిన్నమం. తిరుమల తిరుపతి స్థలం ఆంధ్రప్రదేశ్. దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ప్రపంచంలోనే అత్యధిక భక్తులు వచ్చే ఆలయం. మరియు ఇటుపక్క అనంత పద్మనాభ స్వామి స్థలం తిరువనంతపురం, కేరళ. దేవుడు అనంత శయనంలో ఉన్న విష్ణువు. ఇప్పుడు మనం సంపద గురించి మాట్లాడుకోవడం అయితే తిరుమల ఆలయం రోజు కోట్లల్లో ఉండి ఆదాయం భక్తులు స్వచ్ఛందంగా ఇస్తారు. సంపద నిరంతరం ప్రవహిస్తుంది. అనంత పద్మనాభ స్వామి శతాబ్దాలుగా దాచిన నిధులు, వాల్ట్ ఏ, వాల్ట్ బి లాంటి రహస్య గదులు. కొంత సంపద ఇప్పటి వరకు తెరవలేదు. తిరుపతి జీవంత సంపద మరియు పద్మనాభ స్వామి ఆలయం చరిత్రలోనే దాచిన సంపద. ఇప్పుడు మనం దర్శనం మరియు నియమాల గురించి తెలుసుకుందాం. తిరుపతి సాధారణమైన భక్తుల దర్శనం క్యూ ఎక్కువ, కానీ అందరికీ అవకాశం, నియమాలు ఉన్న అందుబాటులో ఉంటుంది. మరియు ఇక్కడ పద్మనాభ స్వామి చూసుకుంటే కఠినమైన డ్రెస్ కోడ్, సంప్రదాయ నియమాలు. సామాన్య భక్తుడి ఆలయం. మరియు పద్మనాభ స్వామి ఆలయం చూసుకుంటే సంప్రదాయం పాటించే ఆలయం. నమ్మకాలు మరియు రహస్యాలు గురించి తెలుసుకోవడం అయితే తిరుపతి కలియుగంలో విష్ణువు ఇక్కడ ఉన్నాడని నమ్మకం. ప్రతి కోరిక నెరవేరుతుందన్న విశ్వాసం. కోట్లాది భక్తుల ప్రత్యక్ష అనుభవాలు. పద్మనాభ స్వామి వాల్ట్ బి తెరిస్తే అపశకునం అన్న నమ్మకం. నాగబంధం, రహస్య ద్వారాలు, శాస్త్రవర్తకలు. తిరుపతి భక్తి ఆధారిక శక్తి మరియు పద్మనాభ స్వామి ఆలయం రహస్యాల ఆధారిక శక్తి. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, అదేమిటంటే దేవుడి శక్తి డబ్బుల్లో కాదు, ఆలయ గొప్పతన సంపదల్లో కాదు, భక్తుడి విశ్వాసంలో అనేదే శక్తి ఉంటుంది. మరియు మీ మనస్సు ఎక్కడ నిలుస్తుందో, మీ విశ్వాసం ఎక్కడ బలంగా ఉందో అక్కడ దేవుడు మీతో మాట్లాడుతాడు. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఒపీనియన్ను కామెంట్లో రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.